గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలకమైన రక్షణ రంగానికి 6.21 లక్షల కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో 5.94 లక్షల కోట్ల మేర కేటాయింపులు జరగగా దీన్ని ఈసారి స్వల్పంగా పెంచారు. ఒక్క రక్షణ రంగానికి కేటాయించిన నిధులు మొత్తం బడ్జెట్లో 12.9% కావడం గమనార్హం. రక్షణ వ్యవస్థకు ఇంత భారీగా నిధులు కేటాయించడం ఎందుకు? శత్రువుల చొరబాట్లతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా సైన్యంతో పాటు భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మరింత పటిష్టతే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ పేరిట రక్షణ రంగంలోనూ స్వలంబన సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లు కూడా ఏర్పాటు చేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి 1.26 లక్షల కోట్లు విలువైన రక్షణ రంగ ఉత్పత్తులని తయారు చేశాయి. 2022-23 కంటే 16.7% వృద్ధి నమోదు చేసింది. 5 ఏళ్ల కాలంలో ముడిసరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకు స్వదేశీ వాటా 60% వృద్ధిని సాధించింది. స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో మొత్తం వృద్ధిలో డిఫెన్స్ ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2022-23 ఆర్థిక ఏడాదిలో 15,920 కోట్ల విలువైన డిఫెన్స్ ఎగుమతులు జరిగాయి. 2023-24లో ఇది 21,083 కోట్లకు చేరింది. అంటే మొత్తంగా 32.5% వృద్ధిని నమోదు చేసింది. దేశంలో తయారవుతున్న బ్రహ్మాస్ క్షిపణిని కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీన్స్ నిలిచింది. వాటితో పాటు తేజస్ యుద్ధ విమానాలని కొనుగోలు చేసేందుకు కూడా ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోందని భారత రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. 5 విడతల్లో 3,318 విడిభాగాల దిగుమతులని నిలిపివేసిన భారత్ వీటిని స్వయంగా తయారు చేయడం ప్రారంభించింది. రక్షణ రంగానికి చెందిన దిగుమతులని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న భారత్ 2047 నాటికి పూర్తి 100% స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ పురోగతిని మరింత పెంచుకునేందుకే ఈసారి రక్షణ శాఖకు భారీగా నిధులు కేటాయించింది ప్రభుత్వం. రక్షణ రంగ పరిశోధన సంస్థ DRDOకు 23,855 కోట్లు ఇవ్వగా వీటిలో 13.2 కోట్లు పరికరాల కొనుగోలుకు వినియోగిస్తున్నారు. రక్షణ రంగాన్ని కొత్త పరవళ్లు తొక్కించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ద ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ పథకానికి 518 కోట్లు మంజూరు చేశారు. ముఖ్యంగా స్టార్టప్లు, MSMలు, దేశీయంగా ఆయుధాలు తయారు చేసే వారికి ఈ నిధులు వెళ్లనున్నాయి. సో ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఇది ఇవాల్టి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు ఉదయం 11 గంటలకి వేటి న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి. దాంతో పాటు వేటి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.